జై శ్రీరామ్. నేను అమ్మవారికి వేసే నగల గురించి చాలామంది అడిగారు. అయితే కాసుమాల వచ్చేసి నేను అప్పట్లో ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. అది ఒక 200 రూపీస్ అలా పడింది. అది నేను పూజా సామాగ్రి షాప్లో తీసుకున్నా అని చెప్పాను. బట్ చాలామంది దొరకలేదన్నారు. సో ఇంట్లోనే మనం ఇలా చిన్న చిన్న నగలు చేసి యూస్ చేసుకోవచ్చు. దానికోసం నేను బ్యాంగిల్ స్టోర్ నుంచి ఇలా స్టోన్స్ మాల అనమాట. ఇది స్టోన్స్ చైన్ అని దొరుకుతుంది. 20 రూపీస్ మీటర్ అలా ఉంటుంది. ఇది వచ్చేసి బీడ్స్ చైన్. ఇది కూడా 20 రూపీస్ ప్యాకెట్. అయితే మనకి ఓన్లీ ఇంట్లో మట్టుకే కాబట్టి మనం ఇలా బ్యాంగిల్ స్టోర్స్లో చేసుకోవచ్చు. కాకపోతే హోల్సేల్లో కావాలంటే చాలా చాలా తీసుకోవాలి. మనకి ఇంత 1 మీటర్ తీసుకుంటే చాలా వెరైటీస్ ఆఫ్ చైన్స్ చేసుకోవచ్చు. దానికోసం నేను యూస్ చేసే గ్లూ వచ్చేసి B7000 గ్లూ. ఇది బాగా గట్టిగా ఉంటుంది, స్టిక్ అవుతుంది, తొందరగా ఆరిపోతుంది. నేను ఈ కలర్ పేపర్ని యూస్ చేస్తున్నాను. లేకపోతే కలర్ పేపర్ కాకుండా మనకు వ్యాక్స్ స్ట్రిప్స్ దొరుకుతాయి బ్యాంగిల్ షాప్స్లో. ఇవి ప్లెయిన్ కాటన్ వ్యాక్స్ స్ట్రిప్స్ అనమాట. ప్యాకెట్ వచ్చేసి 60 రూపీస్ 70 రూపీస్ అలా ఉంటుంది. సో ఇది బ్లూ కలర్లోనే దొరికింది. యాక్చువల్లీ మీకు దొరికితే బ్రౌన్ కలర్లో తీసుకోండి. ఎందుకంటే జ్యువెలరీ చేసినప్పుడు కొంచెం కలర్స్ కనపడకుండా ఉంటే బాగుంటుంది. అందుకని చెప్పేసి నేను ఈ బ్యాక్ స్ట్రిప్కి బ్రౌన్ కలర్ పేపర్ స్టిక్ చేసుకొని జ్యువెలరీ చేసుకుంటున్నాను అనమాట. లేకపోతే కొంచెం బ్లూ కలర్ కనపడుతూ ఉంటుంది. సో దానికని చెప్పేసి ఆ సైజులో బ్యాక్ స్ట్రిప్ని కట్ చేసుకొని గ్లూతో స్టిక్ చేసేసుకోవాలి. అయితే ఈ జ్యువెలరీ మాత్రం మనం కడిగితే చాలా రోజులు ఉండదండి. సో కొంచెం మనం తడి బట్టతో అలా తుడిచేసి మళ్ళీ వేసుకోవచ్చు. కడిగితే మాత్రం కొంచెం లూజ్గా అయిపోతుంది. నేను యాక్చువల్లీ ఇవి చేసి కూడా 2-3 మంత్స్ అవుతుంది పాతవి. అవి ఏవి కూడా ఇంకా పాడు కాలేదు. సో మనం ఎలా యూస్ చేసుకొని స్టోర్ చేసుకుంటాం అనే దాంట్లోనే ఉంటుంది. ఇలా మనం ఫుల్ స్టిక్ చేసేసుకొని గట్టిగా కొంచెం ఒక 1 మినిట్ అలా ఆరబెట్టేసి తర్వాత గ్లూ పెట్టి మనం ఎలా కావాలంటే అలా చిన్న చైన్స్ మన విగ్రహం మెజర్మెంట్ ఎంత ఉందో దాన్ని బట్టి మనం చైన్స్ చేసుకోవచ్చు. డిజైన్ ఫస్టే మనం పెన్తో లేదా పెన్సిల్తో అలా గీసేసి ఈ చైన్స్ స్టిక్ చేసుకోవచ్చు. లేకపోతే ఐడియా ఉంటే ఇలా నార్మల్గా మనకి ఎలా వస్తే అలా ఎలా బాగుంటుందో అట్లా చూసేసి స్టిక్ చేసుకోవాలి. నేనైతే గోల్డ్ బీ చైన్స్ ఫస్ట్ పెట్టేసి మధ్యలో స్టోన్ చైన్ పెట్టాను. ఆ తర్వాత అది కొంచెం ఆరిన తర్వాత మళ్ళీ గ్లూ పెట్టేసుకొని ఈ సైజ్ని బట్టి నేను ఇలా పెద్దగా చిన్నగా ఒక్కొక్క స్టోన్ చైన్ ఒక్కొక్క గోల్డ్ బీట్ చైన్ పెట్టేసి నెక్లెస్ లాగా చేసుకున్నాను అనమాట. ఇది మనకి అమ్మవారికి బాగుంటుంది, స్వామికి వేసినా కూడా చాలా బాగుంటుంది. ఈ చైన్స్ అన్నీ మనకి పూజా సామాగ్రి షాప్లో నియర్లీ 100, 150, 200 వరకు కూడా చూశాను. చాలా ఎక్స్పెన్సివ్ అనిపించాయి. మనం ఒక్క 1 మీటర్ ఇలా స్టోన్ చైన్ తెచ్చి పెట్టుకుంటే ఎన్నో చైన్స్ మనం వెరైటీ ఆఫ్ చైన్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కొంచెం 1 మినిట్ అలా పక్కన పెట్టేస్తే ఆరిపోతుంది. తర్వాత మనం సిజర్తో చిన్న కట్టర్తో లేదా కట్ చేసేసి నేను గోల్డ్ చైన్తోనే బ్యాక్ చైన్ లాగా చేసుకున్నాను. కావాలంటే మనం ఓన్లీ కాటన్ థ్రెడ్స్ వస్తాయి కదా, థ్రెడ్ పెట్టవచ్చు. లేకపోతే ఉలెన్ థ్రెడ్ కూడా పెట్టి మనం స్టిక్ చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి ఈ చైన్ అయితే లుక్ కూడా బాగుంటుందని చెప్పి నేను ఈ చైనే పెట్టుకున్నాను. ఆరిపోయిన తర్వాత బాగుంటుంది. ఇప్పుడు నేను బ్లూ వ్యాక్స్ స్ట్రిప్ వాడాను కాబట్టి ఆ బ్లూ కలర్ కనిపించట్లేదు. బికాస్ బ్రౌన్ పేపర్ దానికి స్టిక్ చేసుకున్నాం కదా. సో ఇట్లా స్వామికి అమ్మవారికి ఎవరికి వేసినా కూడా చాలా బాగుంటుంది. అందరికీ ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్కి లేదా రిలేటివ్స్కి యూజ్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.